ఎగ్జాక్ట్గా 1 సంవత్సరం ముందు నా మీద ఎలాంటి ఆధారాలు లేకపోయినా తప్పుడు కేసులు పెట్టి ఆ రోజు జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు మన రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచం మొత్తం 80 దేశాల్లో నా కోసం పోరాడారు. ఆ రోజు కూడా బస్సులో ఉన్నాను. ఆ రోజు నన్ను అక్కడి నుంచి అరెస్ట్ చేశారు. ఈరోజు కూడా మళ్ళా ప్రజలకు కష్టాలు వస్తే అదే బస్సులో ఇక్కడ కలెక్టరేట్లో ఉన్నాను. డిఫరెన్స్ రెండు ఒకటే, కానీ వ్యత్యాసం లేదు. కానీ ఆ రోజు ప్రజలు నా కోసం పోరాడారు, ఈరోజు ప్రజల కోసం నేను యుద్ధం చేస్తున్నా, అదే డిఫరెన్స్. బట్ ఏది ఏమైనా ఒక్కోసారి చరిత్రలో కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఆ చరిత్రలో సంఘటనలు జరిగినప్పుడు మనం ఏ విధంగా స్పందిస్తామనేది చాలా ముఖ్యం. అదే తృప్తి. అందుకే ప్రజలు ఏ పేరుతో నన్ను పిలిచినా నేను పలుకుతాను, అందుబాటులో ఉంటా. వాళ్ళ జీవితాల్లో ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నాకు ఎవ్వరికి దక్కని గౌరవం ఈ రాష్ట్రంలో దక్కింది. చరిత్రలో ఏ నాయకుడికి దక్కని గౌరవం దక్కింది. ఏ నాయకుడు కష్టపడిన విధంగా కష్టపడ్డాను. శారీరకంగా బాధలు అనుభవించా, మానసిక బాధలు అనుభవించా, కానీ ఎప్పుడు కూడా డీవియేట్ కాలేదు. ప్రజలకు న్యాయం చేయడం కోసం జీవితాంతరం పోరాడుతున్నా, మళ్ళీ పోరాడి న్యాయం చేస్తా. దానికి స్పేర్ పార్ట్స్ కావాలి, వాళ్ళే సరఫరా చేయాలి. అవి ఒక పక్కన చేయడం. ఏదైనా గ్యాస్ స్టవ్ ఉంటుంది, ఆ గ్యాస్ స్టవ్లు ఏమైనా పోతే ఆ కంపెనీ వచ్చేయాలి, వాళ్ళని కూడా పిలిపిస్తున్నాం. ఈ విధంగా ఇవన్నీ కూడా సమన్వయం చేసుకొని ఎక్కడికక్కడ ముందుకు పోతున్నాం. ఇది ఒక పక్క చేస్తూనే ఇంకొక పక్క ఎవరైతే మోటార్ బైక్స్, ఆటోలు, స్కూటర్లు, కార్లు ఇవన్నీ కూడా తడిచిపోయినప్పుడు కొంచెం వీళ్ళందరికీ ఏం చేయాలి? కొన్ని కొట్టుకొని పోయినాయి. ఎవరైతే ఇన్సూరెన్స్ ఉందో వాళ్ళందరికీ చెప్పి ఇన్సూరెన్స్ ఇప్పిస్తున్నాం. ఎవరైతే ఇన్సూరెన్స్ కూడా లేని వాళ్ళకి ఏం చేయాలి అది కూడా ఆలోచిస్తున్నాం. మొట్టమొదటిసారిగా ప్రతి ఒక్క వాహనాన్ని రోడ్డు మీద తేవడం కోసం మెకానిక్లు పంపించడానికి ఒక 5-6 ప్లేసుల్లో ఏర్పాటు చేసి అక్కడ ఇవన్నీ కూడా రిపేర్లు చేయడానికి పెద్ద ఎత్తున పోతున్నాం. ఇంకా ప్రజా చైతన్యం తక్కువ ఉంది. అర్బన్ కంపెనీ ఎట్లా ఉపయోగించుకోవాలో చాలామందికి తెలియనప్పుడు వాళ్ళకి ఎట్లా చేయాలి. ఇప్పుడే ఒక టెలికాన్ఫరెన్స్ పెట్టమన్నాను. సచివాలయంలో ఉండే సచివాలయం సిబ్బంది, అక్కడుండే వాలంటీర్లు, అదే మరి పార్ట్ టైం పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా రిక్రూట్ చేసుకొని పెద్ద ఎత్తున చైతన్యం తెమ్మన్నాం. పెద్ద ఎత్తున ఎట్లా టెక్నాలజీ అందరూ ఉపయోగించుకుంటున్నారు. కానీ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం, బుక్ చేయడం, వాళ్ళు వచ్చి పనిచేసారులే చూసుకోవడం, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. అలాంటివన్నీ చేశాం. నేను ఒకటే, ప్రతి ఒక్క సంక్షోభం ఒక అవకాశాన్ని ఇస్తుంది. ఇది ఒక సంక్షోభం విజయవాడలో. దీన్ని ఒక అవకాశంగా తీసుకొని టెక్నాలజీ కూడా ఉపయోగించి భవిష్యత్తు రాబోయే రోజుల్లో మనందరం గుర్తుపెట్టుకుంటే ఫ్లెక్సిబుల్ వర్కింగ్ వస్తుంది. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అంటే నాకు నచ్చిన సమయంలో నేను పనిచేస్తాను, వాళ్ళకి అవసరమైనప్పుడు మనుషులు కావాలి. ఈ రెండు మ్యాచ్ చేయడానికి టెక్నాలజీ ఉంటుంది. ఒక డ్రైవర్ ఒకప్పుడు ఒక అతనికి తెల్లవారితో స్కూల్కి పోవాలి,